సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సస్సార్ ద ఎసెన్స్ ఆఫ్ ట్రూత్. 1885 జూన్లో జ్యోతిరావు సస్సార్ అనే చిన్న పుస్తకం ప్రచురించారు. సత్యం యొక్క సారము అని దీని అర్థం. తగినంత ఆదరణ లభిస్తే దీనిని ఒక సంచికగానో పత్రికగానో కొనసాగించి నడపాలన్నది ఆయన అభిమతం. ఇది ప్రశ్నోత్తర రూపంలో సాగింది. శూద్రుడు అడిగే ప్రశ్నలకు బ్రాహ్మణుడు సమాధానాలు ఇచ్చినట్లుగా కొన్ని, కొండాజీరావుజీ పాటిల్ యశ్వంతుల ప్రశ్నలకు జ్యోతిబా సమాధానాలిచ్చినట్లుగా కొన్ని ఉన్నాయి. ఇందులో పండిత రమాబాయి మతం మార్చుకోవటం గురించిన ప్రసక్తి చాలాసార్లు వచ్చింది. పండిత రమాబాయి అంటే జ్యోతిబాకు అమితమైన గౌరవం. బ్రాహ్మణులు ఆమెను అగౌరవపరిచారు అంటూ ఆయన బ్రాహ్మణులను ఎద్దేవా చేశారు. మిషనరీలు ఆమె శిరస్సు మీద ఇన్ని నీళ్లు చల్లి ఆమెను తమ మతంలోకి తీసుకున్నారు. అంతకు మించి ఏ ఆర్భాటమూ చెయ్యలేదు. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. బ్రాహ్మణులకు ఆమెను గురించి తిరస్కారంగా మాట్లాడే హక్కు లేదు అన్నారు జ్యోతిబా. సస్సార్లో ప్రార్థనా సమాజం గురించి, బ్రహ్మ సమాజం గురించి ప్రస్తావించి వారు శూద్రులను, అతిశూద్రులను తమతో కూడా కలుపుకుని వారి కోసం ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. అలా చేయనంత వరకు శూద్రులు తమతో కలవటం గురించి వారు మాట్లాడటం మానేయాలన్నారు. బ్రాహ్మణులు వ్యాసుని, వశిష్ఠుని తమతో కలుపుకొన్నారనడం వట్టి మాట. వాళ్ళ తండ్రులు బ్రాహ్మణులు కనుక వారినేమైనా పైపైకి కలవనిచ్చారేమో, లేదా వారిని గౌరవంగా చూశారేమో అంతే. అది కలుపుకోవటం కాదు. బ్రాహ్మణ స్త్రీకి, శూద్రపురుషునికి పుట్టిన పిల్లలను వారు కలుపుకోలేదు అని చెప్పారు. ఇన్ని కోట్ల మంది బ్రాహ్మణేతరులు తమకంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న బ్రాహ్మణుల అధీనంలోకి ఎలా వచ్చారని ఎవరో జ్యోతిరావును ప్రశ్నించినప్పుడు ఆయన సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న మహమ్మదీయులు, బ్రిటిష్ వారు ఈ మొత్తం భారతదేశాన్ని తమ పాలనలోకి ఎలా తేగలిగారు? ఆ విషయం ఆలోచించండి, ఇది అంతే అన్నారు. సస్సార్ పత్రికలో జ్యోతిరావు చెప్పిన సమాధానాలు, వెల్లడించిన అభిప్రాయాలు చాలా ఆసక్తికరమైనవి. ఇందులో కొన్ని: బ్రాహ్మణులు మతం పేరిట సమాజంలోని అట్టడుగు వర్గాల వారిని కేవలం బిచ్చగాళ్ల స్థితికి దిగజార్చారు. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని ఈనాడు దేశంలో మహమ్మదీయులు, క్రైస్తవులు మతపరంగా చేస్తున్న పనుల గురించి ఆలోచిస్తే బ్రాహ్మణేతరులకు ఆ మతాల వారిపై కోపం రాదు అని జ్యోతిరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. క్రైస్తవ మిషనరీలను సంప్రదించడము, వారితో పోట్లాట పెట్టుకోవడము బ్రాహ్మణులకు సులభమే, కానీ మతపరంగా మహమ్మదీయులతో పోట్లాట పెట్టుకోవటం మాత్రం వారికి సాధ్యం కాని పని అని జ్యోతిబా ఖచ్చితంగా చెప్పారు. స్త్రీలు విద్య నేర్వటం, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం వంటి సంస్థలు ఆవిర్భవించటం ఇదంతా ఇంగ్లీష్ విద్య ఫలితమే.
బ్రాహ్మణులు తమ మత గ్రంథాలలో మతం గురించి ఎన్నెన్నో నిర్వచనాలు చేర్చారు. అసలు భావం బోధపడకుండా మరుగున పడేసి విషయాన్ని క్లిష్టంగా, వివాదాస్పదంగా చేశారు. చివరకు శూద్రులకు మతం అంటే బ్రాహ్మణులను సేవించటం అనేదొక్కటే మిగిలింది. మీది ఏ మతం అని జ్యోతిబాను ఎవరో అడిగారు. బ్రాహ్మణుల మతం దేవుణ్ణి మోసగించి శూద్రులకు బానిసతనం విధించిందని, అది అసలు మతమే కాదని ఆయన అన్నారు. శూద్రుల కోసం బ్రాహ్మణులు మొసలి కన్నీరు కార్చవలసిన పనిలేదు. వారు ఇస్లాం మతమో మరో మతమో స్వీకరించవచ్చునని కసితో, బాధతో చెప్పారు. ఈ పత్రిక ప్రతులు దాదాపు 1000 వరకు సత్యశోధక్ సమాజం ముఖ్య కేంద్రాలలో పంచిపెట్టారు. పత్రిక చివరి భాగం జ్యోతిరావుకు ఒక బ్రాహ్మణునికి జరిగిన సంభాషణ రూపంలో కుతూహలజనకంగా ఉంది. జ్యోతిబా ప్రాణస్నేహితులు చాలామంది బ్రాహ్మణులే, సహృదయులే. అయినా కింది వర్గాల వారు అనుభవిస్తున్న కష్టాలు, వారి అవమానాలు, బాధలు, కన్నీళ్లు చూసి జ్యోతిబా రక్తం సలసలా మరిగిపోయేది. కింది వర్గాలపై ఆయనకున్న సానుభూతి, ప్రేమ బ్రాహ్మణుల పట్ల ద్వేషంగా రూపొందింది. మతానికి, దేశానికి, రాజకీయాలకు, సాంఘిక కట్టుబాట్లకు లంకెపెట్టిన స్వార్థపరులు బ్రాహ్మణులు అని ఆయన నమ్మకం. హిందూయిజం పదాలు జ్యోతిబా అరుదుగా వాడేవారు. లార్డ్ రిప్పన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను అంగీకరించినప్పుడు బ్రాహ్మణులు మాత్రమే హిందువులని అనుకోవడంలో వైస్రాయి పొరపడ్డారని జ్యోతిబా వ్యాఖ్యానించారు. మతం మార్చుకోవటం జ్యోతిబాకు అప్రియమైన విషయం. వేరే మతంలోకి వెళ్లాలనే ఆలోచన ఎవరైనా తనతో చెప్పినప్పుడు ఆయన వారిని ఏదో విధంగా సమాధానపరిచి మతం మారకుండా చూసేవారు. ఆయనతో కలిసి తిరిగిన వారు ఇలాంటి సంఘటనలు ఎన్నో చెప్పుకుంటూ ఉండేవారు. సత్యశోధక్ సమాజం వారి చాలా కార్యకలాపాలు హిందూ మత సంబంధమైన అలవాట్లతో జరిగేవి. సత్యశోధక్ సమాజంలో సభ్యులను చేరుస్తూ ఆ సమాజ సభ్యులు చేసేది, చెప్పించేది హిందూ మత సంబంధమైనదే. కొత్త జంజాలు వేసుకోవటం వంటి ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతూనే ఉండేవి. తేడా ఏమిటంటే అక్కడ బ్రాహ్మణ పురోహితులు లేరు. తాము భూదేవతలమని, ఈ శూద్రమానవులతో తాము కలవకూడదని అనుకునేవారిని సత్యశోధక్ సమాజం దూరంగానే ఉంచింది. 1885 అక్టోబర్లో సస్సార్ 2వ సంచిక వెలువడింది. 22 పేజీల ఈ పత్రిక వెల 1 అణ. ఇది పూర్తిగా స్త్రీల సమస్యలను చర్చించింది. మత గ్రంథాలన్నీ పురుషులే రాయటం వల్ల స్త్రీలను చిన్నచూపు చూడటం జరిగిందని, వారు స్వార్థంతో శతాబ్దాలుగా స్త్రీలకు సాంఘిక స్థాయి లేకుండా చేశారని జ్యోతిబా అన్నారు. ధర్మాలు, మత గ్రంథాలు రాసిన వారంతా తమకు జన్మనిచ్చిన తల్లులను ఈ విధంగా కించపరిచి వారికి ఏ హక్కు లేకుండా చేయడం బాధాకరమని, ఇది వారి కర్కశత్వాన్ని తెలుపుతున్నదని వాపోయారు. వారి పట్ల బ్రిటిష్ ప్రభుత్వమే ఉదారంగా ప్రవర్తించింది. స్త్రీలకు చదువుకునే అవకాశాలు కల్పించింది. చదువుకుంటున్న వారి సంఖ్య అతి తక్కువే అయినప్పటికీ స్త్రీలు చదవను, రాయను నేర్వటం ముదావహమని ఈ పత్రిక రాసింది. దీని తర్వాత సస్సార్ సంచికలు వెలువడలేదు. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.